साबिक वजीर व बीआरएस रुकन असम्बली हरीश राव ने कहा कि बीआरएस सरबराह और तेलंगाना के पहले वजीर आला केसीआर मुकम्मल अक्सरियत में होंगे और आने वाले दिनों में कप हमारा होगा। हरीश राव ने तिरक्यांजल जेबी ग्राउंड्स पर मुनक्किदा तेलंगाना चैंपियन ट्रॉफी क्रिकेट टूर्नामेंट में मेहमान खुसूसी की हैसियत से शिरकत की और खिताब किया। इन्होंने कहा कि यह 8% की हुकूमत है। हरीश राव ने रेवंत रेड्डी हुकूमत पर तबसरा करते हुए कहा कि अगर बिल अदा करना हो तो हमें 8% देना होगा। केसीआर ने हैदराबाद को सरमायाकारी के लिए मरकज़ बना दिया था। बीआरएस पार्टी अपोजिशन में है और शानदार फील्डिंग, बॉलिंग और कीपिंग का मुजाहरा कर रही है। क्रिकेट में 11 अफराद की तरह वुज़रा भी 11 हैं। बीआरएस सख्त जिद्दोजहद कर रही है, लिहाजा पवेलियन रास्ता दे रहा है। आने वाले दिनों में कप हमारा ही है। केसीआर मुकम्मल अक्सरियत में होंगे, बीआरएस को दोबारा कामयाब बनाएंगे। मोबाइल फ़ोन, सोशल मीडिया को कम करें और क्रिकेट, फुटबॉल, वॉलीबॉल खेलें। जिस्मानी सरगर्मियों में हिस्सा लें। खेल जिस्मानी और जहनी तंदुरुस्ती के लिए मुफीद है। हरीश राव ने नौजवानों को मशवरा दिया कि वो सोशल मीडिया को कम करें और गेम्स और मुतालिए पर तवज्जो दें। ఇక 6 గ్యారెంటీలు అన్నాడు। మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు। వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు। వచ్చినా ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు। మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు। వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు। డకౌట్ 6 గ్యారెంటీలో ఏం అమలు చేయలే। రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు, మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు। ఇక స్కాలర్షిప్ల 0 గుండు సున్నా। రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు। గాడిద గుడ్డు। అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా। 1 రూపాయి అంటే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు। మాటలు కోటలు దాటుతున్నాయి। కాలేజీలోనేమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు। మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది। ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు। దీన్ని కొనసాగిస్తాని కేసీఆర్ 10 ఏళ్లు కూడా కొనసాగించిండు। 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది।